నువ్వు పోతావు ఆయన దగ్గర ఒరుతావు, మీరిద్దరు కొట్లాడుతూ వస్తున్నాం. ఆయన అటు వెళ్ళిపోతాడు, మనం ఇటు వస్తున్నాం. ఇటు తిండి లేదు, ఆయనకు అవన్నీ చెప్పలేము. ఆయన నడు వీడినాడు బదులు పొందని లేక ఎందుకు అన్నతో కొట్లాడిండు. ఈ పరిస్థితి వచ్చింది మాకు. అన్నుంటి వన్ ఉండకపోతుండే. ఒకడు చూడు ఇంకా హీరో లెవెల్ అని ఎలివేషన్ లో ఎవడైతే నాకేంటంట లకిడి కప్పుల్ కూడా అర్థమైతే ఆ బండిలో ఎప్పుడు అవసరం ఆ రోడ్ల మీద వద్దు రాబోయే అని 100 సార్లు చెప్పిన. ఆయనకు ఒకడు ఫోటో తీసి పంపించిండు, కథ ఆయన మాట్లాడతలే, ఈడు అలిగిండు. ఇదే ఉంది కథ. మరి ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. ఏంటిది ఏమైతుంది? అరే పరిస్థితి ఘోరంగా ఉందిరా. ఒక్కసారి ఆయన అవసరం లేనా చెప్తున్నా నీ మంచి చెడ్డ తోటి పంతాలు పోవాకు బిడ్డ. బ్లాక్ మెయిల్ చేస్తున్నానేమో. ఆడు చెప్పింది తినకపోతే వస్తా అంటుండు. కార్లో దిగిపోతుండు, రన్నింగ్ లో దిగిపోతుండు. నేను హైదరాబాద్ గా వచ్చేవాక వస్తాడులే, పోతానని తీసుకునే పోతా. ఇంతమంది నేను తీసుకో అన్న పెట్టుకో అవసరం లేదు. మా బాబు నువ్వు చెప్తే వచ్చినాం కదా, కొంచెం అర్థం చేసుకోవాలి కదా. టార్చర్ చేయకుండా నేను వెళ్ళిపోతా. మరి ఇడికి చచ్చిపోతా. సైకిల్ గాడున్నాడు పిచ్చోడా. వీడియో వచ్చేసి ఏంటంటే మా పరిస్థితులు చూడండి ఎట్లా అయిపోయినా. ఇట్లనే ఉన్నాము. వీని మాట్లాడి చూడగో ఆడ తిండి లేదు, గంజి లేదు. ఇగో వీళ్ళు చూడు, వీళ్ళ వండుకుర్రు. చూడొస్తారు చూడు. ఇగో కూడు లేదు, గంజి లేదు. అసలు ఏం జరిగింది ఏంది మీకు వివరంగా ఇప్పుడు అడుగుండి. ఎందు గురించి మాకు ఈ పరిస్థితి పట్టింది, ఏం పట్టింది అడుగుతున్నా. అరే వీడైనాడు అది అసలు చెప్తానే ఉన్నాము. స్టార్టింగ్ కే మొత్తుకుంటున్నాము. ఆయనకి చెప్తానే ఉన్నాం తిండి లేదు, తిండి లేదు, నీళ్లు లేవు. అసలు ఏడ బతుకుతున్నాం? ఏదో అడవిలో బతుకుతున్నాం. ఆడ ఏసీ రూమ్లలో వండేటోళ్ళము. తీసుకొచ్చి పడేసి బతుకు చూడు ఎట్లయింది. అరే చెప్తాడా నినాడు. అరే నీకు తిండి లేకుండా నిద్ర ఎట్లా పడుతుంది? కడుపు అంతా కడుపులో ఎలకలు ఉరుకుతున్నారా నాయన? అరే అరే లేవురా చెప్పు. ఈ పరిస్థితి వచ్చింది మాకు. పేరుంది నడుపుతూ ఇజ్జత్ పోతుంది. అరే ఏం జరిగిందో మీకు క్లారిటీ లేవన్నా ఒకసారి చెప్పు. లేవురా భయ్, చెప్పన్నా. మనం ఊకే ఆయన ముందు గంజి లేకుండా నువ్వు చెప్పింది అనుకుంటా నీ ఎంబడి తిరుగుడికిదా మాకు పరిస్థితి. అరే వచ్చిన రోజు నుంచి అవే బట్టల మీద ఉన్నాం రా. అరే మా అర్థం చేసుకోరా బాబు. అరే నువ్వు పోతావు ఆయన దగ్గర ఒరుతావు, మీరిద్దరు కొట్లాడుతూ వస్తున్నాం. ఆయన అటు వెళ్ళిపోతాడు, మనం ఇటు వస్తున్నాం. ఇటు తిండి లేదు, ఆయనకు అవన్నీ చెప్పలేము. ఆయన నడు వీడినాడు బదులు పొందని లేక ఎందుకు కిలోమీటర్ల కంటే ఎక్కువ పోదు. అన్నతో కొట్లాడిండు. ఈ పరిస్థితి వచ్చింది మాకు. అన్నుంటి వన్ ఉండకపోతుండే. ఒకడు చూడు ఇంకా హీరో లెవెల్ అని ఎలివేషన్ లో ఎవడైతే నాకేంటంట లకిడి కప్పుల్ మాట్లాడు. ఏంది మాకు నన్ను నాశనం చేయరు. అరే నాశనం కాదురా భయ్, బతుకులేదా చేయరా భయ్. నాకు ఇంకో ఇప్పుడు ఏమని చేయి, మాకు చేయి. కేపనకి చేసి ఏం చేయాలా? ఆయన ఇంకా పోలేదు హైదరాబాద్ అంటాడు. అన్నకు చెప్పకని చెప్పు. ఆయన పక్కనే ఉంటాడు రా కేపన్న. చెప్పింది రా బాబు. అరే పెట్టేది నాకెవడంట చెవిలో నప్పుల్ రా బాబు. నువ్వు చెప్పుకుంటా ఇంకోటి ఇందాకొచ్చింది. ఒక పూట తిని 3 పూటలు బతుకుతున్నట్టు అవుతుంది పరిస్థితి అంతా. అరే అసలు ఎందుకురా ఈ లొల్లి? అరే నేను చెప్తా ఏమైంది అసలు. ఇగో వీడు బండిలో ఎప్పుడు అవసరమా? వీడు బండిలో వేపినందుకే ఇంతగానం కథ అయింది. బట్టలు కూడా మార్చుకోక ఒక రోజు అవుతుంది. అంతగానం ఇబ్బంది పడుతున్నాం మేము. ఈయనకి ఇంత కూడా అర్థమైతే ఆ బండిలో ఎప్పుడు అవసరం ఆ రోడ్ల మీద వద్దు రాబోయే అని 100 సార్లు చెప్పిన. ఆయనకు ఒకడు ఫోటో తీసి పంపించిండు, కథ ఆయన మాట్లాడతలే, ఈడు అలిగిండు. ఇదే ఉంది కథ. తెలుసా
తెలుసా అన్న ఇట్లా అవుతుంది అని చెప్పి నాకేం తెలుసు ఆయన పిలిస్తే తప్పు వస్తాడు మనకు అనుకున్నా. ఉన్నప్పుడు కొంచెం దగ్గాలు రాలేకపోతే బతుకులు ఇంకో ఇట్లా అయితే నాకు తప్పే ఉందా సాం అర్థం చేసుకొని కొట్టిండు ఆయన తప్పు కూడా ఉంది. ఆయనతో కొట్లాడితే ఏమొస్తుంది రా నీకు? మరి నాతో కొట్లాడితే ఆయనకేం వస్తుంది చెయ్యరా ఏదో ఒకటి. అరే ఆకలన్నా నేనేం చెయ్యాలా నాకే ఎట్లా ఉంది నన్ను అడుగుతో ఏదో కూడా చెయ్యని చెప్పి అనుకోనే లేదే నాను కాదే గడ్డప ఇగో ఇవన్నీ వద్దు. ఇగో నా దగ్గర ఒక 8,000 దాకా ఉన్నాయి. ఆ డీజిల్ గీజిల్ కొట్టించుకొని ఇంటికి వెళ్ళిపోదాం. మేము కూడా తినేసి అవసరం లేదా ఇప్పుడు ఇంటికి పోయినామనుకో ఇగో అక్కేమనుకుంటది నా వల్ల వెళ్ళిపోయింది ఇంత కూడా చేత కాదని అనుకుంటా దానిలో 10,000 ఉన్నాయి కదా ఎంత ఈయనకి తినిపి ఆకలి అవుతున్నాడు నాకు ఆకలి అయితే ఎన్ని రోజులు వస్తాయిరా? ఎన్ని రోజులు ఉంటాం? ఎన్ని రోజులు తింటామా? నాకు ఎట్లా ఆకలి అవుతలేదు. మన కాటే తీసి పెట్టి వీడు ఉంటున్నాం రా. రూమ్ లో డీజిల్ ఫుడ్ ఏడికెళ్ళి అవుతుంది. ఉండొచ్చు చెంగల ఏంటి జంగల్లా ఇష్టమొచ్చిన మాటలు వింటే మనకు కూడా కూడు దొరకది, ఏం దొరకది. నడు వేరే పోదాం. నడు కట్టపా నడు నడురా నా దిగురి ఏడికన్నా ఇప్పుడు వస్తాను ఇంటికి. రాడరా పోయి అరే మళ్ళా నన్ను కలదా పళ్ళని వేస్ట్ అవుతున్నాయి. ఎట్లా వాసన వస్తున్నాయి? గబ్బో వాసన వస్తుంది మనుషుల కానీ తెలుసా. అరే ఒక్క రోజు వద్దాం అనుకున్నాం కదరా, ఇదంతా అవుతుంది మనకు తెలియదు కదరా భయ్. నది చుట్టూ అద్దాలలో విడి రూపాలు నువ్వు కాదంటున్నది నీవు. అరే నేను చెప్పింది కూడా ఇందిరా బాయ్. నేను పోతా అంటే వెళ్ళిపోరానా అంటే మేము వెళ్ళిపోమని అవసరం లేదు. అరే నువ్వు చెప్పింది అవసరం నేనే ఎత్తున వెళ్ళిపోరా అన్న తీసుకొని వెళ్ళిపోవాలి. అరే నడరా పోయి ఏడుస్తురు పరిస్థితి అట్లా అయిందని ఏడుస్తున్నాం రా. మేము చేసినామా? వచ్చినప్పటి నుంచి చేసినామా ఇట్లా? తిండి లేదురా. నువ్వు వండుకుంటున్నావు, మాకు ఆకలి అవుతుంది. బర్రెలాగా పెరిగినాము, తిండి ఉండద్దా వాడికి? ఇప్పటిదాకా నేను తిన్నానా నువ్వు తినలేరా? నీకు ఆకలి అవుతలేదు, మాకు అవుతుంది కదా. అరే కట్టమన్నాడు. అరే నడరా పోయి ఎవరికి లేదు బాధ నా ఒక్కళ్ళు ఉంది. ఆ బండి లేకపోతే అయిపోవాలా ఇదంతా. అరే బండి కష్టం కూడా కాదన్నా, మళ్ళీ ఏంది మళ్ళా? వాళ్ళ ఆడపిల్లలు ఉన్నందుకు చిన్న పిల్లలు ఉన్నందుకు అవురా బ్యాల్ చదువుకోమనే కదా ఆయన వద్దంటుండు. సండే సాటర్డే పిలుస్తా అంటున్నా ఏ అంతా కాదు, కుల్లా చెప్తున్నా. నాకు మొత్తం తెలుసు. ఇమ్రాన్కి ఏంటంటే ఆ చిన్నపిల్లలది కంటెంట్ అది నాకు నచ్చలేదు. ఇంకోటి ఏంటంటే ఇంకో మహారాజు కొత్త ఇలా 5 సంవత్సరాల పిల్లని పట్టుకొచ్చింది, అదే ఫ్రెండ్. ఆమె కూడా అసలుకే నచ్చతలే. నాకు తెలిసి అయితే ఆయన ఆడికేనే ఇమ్రాన్ నచ్చలేదు. అప్పటికైనా జర ఆయన మొత్తం మారిపోయిన ఆయన నాకు అర్థమైంది. ఇవన్నీ కథలని అప్పటికే మా మాట ఓరింటారు. అరే ఇంద్రా మీరు కూడా అన్న సోపదే పడతారు. అన్న సోపది పట్టదు తీరేందుకు నించుంటాం రా ఈ పరిస్థితి పెట్టుకొని. ఆయన ఆయన చేసేది ఎందుకు రా భయ్? పడేది ఉంటే పండ్లాపుకొని రామరాబాయ్ మేము నడు. వింటావా నా మాట వింటావా? 500 మీటర్ కన్నా ఉన్నారు కదా, మీరు కావాలంటే ఆకలి అయితే పోండి తినండి. నీ కోసం నించోని నీకు సపోర్ట్ చేసి ఇప్పుడు అడవై నువ్వు ఓరి అందరు ఓరి. అరే ఒక మాట రా, నువ్వు చెప్తే వచ్చినా లేదా? అలాగూ ఆ అమ్మాయి వద్దన్నది కూడా కుర్రానా, ఒక్క నిమిషం నేను ఏంది మీ టార్చర్? చెప్పాను ఆ అమ్మాయిని ఎందుకు వద్దంటుండు? వాళ్ళ స్టడీస్ ఖరాబ్ అవుతున్నాయి. ఇవన్నీ వద్దు. సండే ఖాళీ ఉంటారు కదా, సండే చదువుకోవద్దా? ఓరు సండే సాటర్డే చదువుకుంటారు. చిన్నప్పటికైనా అరే నువ్వు ఫస్ట్ నుంచి వాళ్ళతోనే చేసినావా? వాళ్ళతోనే చేసినావా? ఫస్ట్ వద్దంటే అట్లా ఫస్ట్ వద్దంటే వద్దు అనుకుంటా. ఇప్పుడు వద్దంటుండు కదరా. మధ్యలో ఇద్దరు వచ్చారు కదా, వాళ్ళని ఎందుకు వద్దంటే ఇప్పుడు వీళ్ళని ఎందుకు వద్దంటావు? జీవితాంతం వీళ్ళు లేకపోతే నువ్వు చెయ్యవు ఇక. నేను అన్నానా? మరి వద్దు, మరి ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. ఏంటిది ఉంటే ఏమైతుంది? అరే పరిస్థితి ఘోరంగా ఉందిరా. ఒక్కసారి ఆయన అదే అవసరం లేనా? చెప్తున్నా నీ మంచి చెడ్డ తోటి పంతాలు పోవాకు బిడ్డ. నేను వాళ్ళని తీసుకురా వాళ్ళ కోసం కాదు నేను వచ్చింది, వాళ్ళున్నారని వచ్చిందా నేను ఈడ? మరి అన్న కోసం వచ్చిన. అన్న కోసం వచ్చిన. అన్న ఏం అన్న కావాలంటే అర్థం చేసుకోవాలా? అన్న ఏం కావాలంటుండ అంత దూరం వచ్చిన 250 కిలోమీటర్ ఆయన అర్థం చేసుకోవాలా? వేడికైనా వచ్చినాం రా ఓరు మేము. మీకు ఆ బాధ తిండి బాధ ఉందిగా మీకు. తిండి బాధ అరే తిన్నావు కదా కొంచెమన్నా? నేను ఏడైనా రాత్రి నిన్న అడిగాను తిన్నా నేను. రాత్రే ఇచ్చిన వారా తడికి అప్ప అప్ప. సరే అన్న, నాకు ఆకలేని తిన్నా, మీకు సిగ్గుపడి మీరు తినలే. సిగ్గు. అరే మాకు కొంచెం తిండి పెట్టు. టార్చర్ చేయకురే. మళ్ళీ పోతున్నావురా నాయన గల్లకి. అరే నడరాబా ఇప్పటికే నువ్వు పెట్టిన బాధలు చాలు గాని. మీరు లేకపోయినా పర్లే అన్న, ఇట్లా అట్లా నాకు ఒకడొక లిఫ్ట్ ఇస్తారు, కావాలంటే ఎక్కువ వచ్చేస్తా. ఏదో పరిస్థితి అర్థమైంది. ఇట్లా ఇట్లా నువ్వు కూడా తీసుకోరా చూపిస్తా. కాదు తిరిగినావు ఏసీ వేసుకొని తిరిగినాం కదా, నీకు కూడా చూపిస్తా. దాను ఫస్ట్ దా చెయ్యొట్లు. దాను దా.
అరే ఇంత మనం చెప్తున్నాం మా మాటలైనా కొంచెం అని వినాలి కదా నువ్వు. ఒర్ర కట్ట చూడు ఒకసారి ఒక్కసారి ఇక్కడి అది ఇంకో బతుకు చూడు ఒకటే పాయింట్ ఉంది, ఆయన కారగా అడుక్కోరు పోయి ఒక్క పాయింట్ ఉంది. ఆయన కానా కదా 74 కిలోమీటర్లు పోతుంది. 74 కిలోమీటర్లు ఎడికి పోతావు? ఇంకా పోయి పెట్రోల్ ఫుల్ టైం చెప్పుకున్నావు పైసలు ఉన్నాయి కదా. తర్వాత ఏంటి తర్వాత వెళ్ళిపోవచ్చు. అరే ఇవే ఉల్టా సీదా మాటలు, ఆయన దగ్గర ఉల్టా సీదా మాటలు, ఈడ ఉల్టా సీదా మాటలు. రేపు నువ్వు అట్లా అంటావా? అరే నడ్రా పోదు. అరే చెప్పింది ఏంట్రా బాబు? అరే నువ్వు చేపిస్తున్నావురా మాకు మెంటలు. డోర్లు పెట్టుకొని గీడు పెట్టుకొని కథలు పడుతున్నావు ఆరా నువ్వు? అరే నడ్రా, అరే నడ్రా. నువ్వంటూ లేవంటూ కాని కలలకు నిద్ర వస్తున్నాను నాకు. అనేది ఓకే ఏం చేస్తున్నావు? ఊరుకున్న కొద్ది నేను చెప్తున్నా అర్థం చేసుకోవాలా. ఏం చేస్తున్నాడు? చెప్తే వినడు. ఈ నమ్ముకొని మనం వచ్చినాం, మనం ఎండ పెట్టుకుంటున్నాము. వానికి ఏమనిపిస్తుంది? తిన్నాడు కదా. ఎండిపోతున్నాయిరా. ఏ పని చేస్తున్నావు? కే పని చేస్తే తెచ్చిస్తాను నీకు. ఏ పనికి ఏం చేస్తున్నావు? ఆయన ఇంకా హైదరాబాద్ పోలే ఆయన దగ్గరే ఉంటాడు రా ఆయన. హలో కేవనా ఏడును? అరే ఇలా కాకలు అవుతుందంట ఇలా కాకలు అవుతుందంటానా? నీకు అయితలేరా? అయితే తినవు కదా నువ్వు ఇప్పుడు తెస్తే. ఓ కేపన ఫోన్ చేసి కేపన చేసిన వస్తున్నాడు. తిండి తెప్పిస్తావు కానీ ఇడికైతే రావులు. రాను నేను. రాను. ఎన్ని రోజులు బతుకుతాం రా ఈడ? ఎందుకంటే టార్చర్ చేయకుండా నాకు నేను వెళ్ళిపోతా మరి ఇడికి చచ్చిపోతా. సైకో గాడు ఉన్నాడు, ఆ పిచ్చోడా. అరే ఆగరా బై, అరే ఆగరా ఆగరా ఎత్తుపోతున్నా. అరే ఆగరా బై, ఆగరా అరే. కొంచెం అర్థం చేసుకోవాలి. అరే ఎన్నిసార్లు చెప్తారు భయ్ అని? కొట్లేసి ఎందుకు కొడుతున్నావు? చచ్చిపోతే ఎవరు బాధ్యత? మనం ఎప్పుడు వస్తున్నాం? అరే చూడాలా మళ్ళా? అన్నిటికి పెట్టు వీడియో. మరి వీడియో పెట్టండి మరి తెలియదా? సావేనారా? దీంట్లో ఉన్న అనేది తిడతారు కదా. అరే మీరు తిట్టుడు కాదురా. అరే నీకు అరే చూడనాయుడు. అరే ప్రతి దానికి వెళ్తున్నాడా చచ్చిపోతా అని? మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. అన్నా ఇంకో వీడు చెప్పిన వినకపోతే చచ్చిపోతా అంటు. నేను పోను శ్రీశైలం పోవచ్చు. అన్నా ఇంకో అన్న ఎప్పుడు నేను అడిగి పోయినా అనుకో, అక్క నా వల్ల లొల్లి చేసుకొని పోయినా మీరు వెళ్ళారా? అన్నా ఒక్క నిమిషం వినన్నా ఇంకో. ఏది పోలీసులే? అన్నా ఆడు ఏమన్నా అంటే ఇక్కడ ఎందుకున్నారు? అలా చచ్చిపోతా అంటున్నా. మేము ఆడు చెప్పినట్టు వినకపోతే అరే మెంటల్ అక్కడ ఉండొచ్చు కదా, మన దగ్గర ఇక్కడ ఎందుకు వెళ్ళకపోతే? హలో ఆడ చూడు. ఎవరు ఇంకోరు అదే నాకు చెప్పొచ్చు కదా, నాకు చెప్పొచ్చు కదా. అరే మాట వింటలేడా? దేనికైనా చచ్చిపోతా చచ్చిపోతా. మొండి తయారైన తెలుసా? ఏమనంటే చచ్చిపోతా అల్లకే పోతున్నాడు. బ్లాక్ మెయిల్ చేస్తుండు మొత్తం. అన్నా ఇంత బ్లాక్ మెయిల్ చేస్తున్నానేమో. ఆడు చెప్పింది వినకపోతే చస్తా అంటుండు. కార్లో దిగిపోతుండు, రన్నింగ్ లో దిగిపోతుండు. నేను హైదరాబాద్ కు ఆయన వచ్చేదాకా వస్తాడులే. పోతా నేను తీసుకునే పోతా. నా హోటల్ పెట్టుకొని వేరే వాళ్ళు ఇంటుండే అన్నాడు. అసలు గింత ఉంటే చచ్చిపోతా అరే బాబు ఎక్కువ మాట్లాడక చెప్తున్నా. అరే నిన్న నుంచి కొడుతున్నా కూడా. గుర్తున్నందుకు అరే అన్న చచ్చిపోతా అంటే మనం ఎంబడొచ్చి ఎవరు బాధ్యులు అన్న మాకే అంటారు కదా. మనకి ఏమైనా అయితే వాళ్ళైతే టార్చర్ చేస్తారు. ఇచ్చినప్పుడు లేదా నీకు? అరే ఏదో తీసుకోపో అన్న మాట చెప్పిండాలి వచ్చినా మన చెప్పిండాలి. నాకు ఆకలి అయితే సగం సగం దిమాక్ అయింది మీకు. అన్న అన్నుండా మీరు బయట అన్నుండాడు. అన్న ఉన్నాడు. ఇప్పుడు మీరు వెళ్ళిన తర్వాత ఇంకా వేస్తాడు ఇంకా అన్న. ఈడొకలాగా ఉంటాడు, ఆడికి రాగానే ఇంకొకలాగా మీకు అవుతుండు. పంపించినప్పుడు వెళ్ళిపోవాల్సింది. ఆడు బ్లాక్ మెయిల్ చెప్పుంటే అప్పుడు అన్న చెప్పుంటే వెళ్ళిపోయింది, అయిపోయింది కదా. వెళ్ళిపోతే ఆడేమైతే తెలుసా అన్న, అక్క ఏమో నా వాళ్ళని వెళ్ళింది, ఈ అన్ని కానీలు చెప్తుండే వాళ్ళ మమ్మీతో వెళ్ళింది అదని చెప్పి ఉత్తి చెప్తుండు. నా వాళ్ళనే పోయిందని చెప్పుకుంటా అనుకుంటది ఆయన ఆమె. అరే నాకు అక్కడికి వెళ్ళి నాకు ఫోన్ చెప్పియచ్చు కదా. అయినారు ఎవరు
నేను ఖరాబ్ అన్నా, నువ్వు ఇంత ఉన్నావనుకో నువ్వు చంపేస్తావన్నా. ఏమైందిరా బాబు అంత ఎందుకు బ్లాక్ మెయిల్ చేస్తున్నావు? చేస్తున్నాడు, అటు ఉరుకుతుండు ఇటు ఉరుకుతుండు, కార్లకి ఎందుకు దిగుతుండు? చచ్చిపోవాలా నేను? ఏందిరా అరే బాబు? కాదురా బే, అరే ఇంత సిద్ధి చేస్తున్నాడు బాబు. అన్నయ్య అట్లనే అంటున్నా నేను నుంచి ఏడవక ఒరుకుంటా కూర్చుంటు నీళ్ళతోని ఏం దొర్లుకుంటా ఈయన అర్థం చేసుకుంటాడు. ఫస్ట్ ఎవరు అర్థం చేసుకుంటే ఫస్ట్ తినండి తినండి అన్నా, నీ కాలు ముక్కు ఏ, పండు. నేనే కాలు మొక్కుతా, నన్ను అది బయటికి అర్థం తీసుకురా. చేసుకో అన్నా. నాకు వద్దని నాకు ఆకలి అయితే హలో. అరే పెద్ద ఆయన చెప్పిన మాటలన్నీ ఇంద్రాజరా. ఆకలి అయితే నీకు తిన్నికి అరే ఇంతమంది కొట్టి కొట్టి సాయం చేస్తారు ఏంద్రా బాబు మీ అర్థం కాదు. అరే నేను తీసుకోవా అన్న పెట్టుకో అవసరం లేదు మా అరే బాబు నువ్వు చెప్తే వచ్చినాం కదా, కొంచెం అర్థం చేసుకోవాలి కదా. ఏ, ఉండు, ఉండు, ఏ. ఏ, బాబు పోదాం పారా మన కాటిగా పోదాం పారా. కాలు మొక్కుతా అరే కాలు మొక్కుతారు పారా బాబు, నీకు దండం పెడతా పారా నేను. మీరు ముందుకు రా. ఏ, పా, మీరు వెళ్ళండి. ఇదిగో ఓయ్, కాటి దగ్గరికి వెళ్తారా హైదరాబాద్కి వెళ్తారా? హైదరాబాద్ పోతాం కాటికి వెళ్తారా హైదరాబాద్కి వెళ్తారా? పైసలు ఉన్నాయా? పైసలు లేచా? ఉన్నాయా? ఆ? అరే ఉల్టా చెప్పకరా మేము మళ్ళా ఉన్నాయి పైసలు మీరు తిన్నారా? మెక్కిర్రా మేసిర్రా? మేయకుంటే నడిచి ఇక్కడే ఉన్నారు కదా. ఆ? ఇగో పైసలు తీసుకోండి, పైసలు తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. తలకాయ నడిచి చేయకండి నా దగ్గర. ఏదో తీసుకోకు వద్దు పట్టు. ఆ? తిండికన్నా వస్తారా? తీసుకో తిని బస్ ఎక్కి వెళ్ళిపోండి. పట్టు పట్టు. అంత పెద్ద మాట మాట్లాడుతూ పడే అని తిన్నాడా ఇప్పుడు? నేను తిన్నాడు అన్నమో పడే అంటున్నాడు. తినిపిస్తా. అరే అన్న పైసలు కాటే మన కాటే పా తినిపిద్దాం. పా పండి. ఆకలి అవుతుందిరా బే, ఆకలి అవుతుందిరా. ఒక్క చేత మీద వచ్చిన బట్టలు ఏం లేవా? బట్టలు లేకున్నారు అట్లే. పాడి పండి. మీకు మీ అవతారాలు మీరు కథ బండి సాగి మీకు చెప్పాలి కదా ఇక్కడ. బండి ఎక్కువ బండి ఎక్కువ దింపు గ్లాస్ దింపు. ఎక్కడ ఆపకుండా చెక్కోట అయిపోవాలి. హైదరాబాద్ నోరు మూసుకున్నాను. ఎక్కువ కిరికిరికి రావబాకు. పైసలు పైసలా చెప్పాను ఆడు ఇంటలేడా నా దుంకేస్తుండు. ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఫోన్ పట్టు తీసుకో. అన్నా ఆనికి చెప్పాను ఆడు దుంకేస్తున్నా ఏ ఆడ పెట్టినారా బాయ్ ఇంటికి పోయినాక ఇది కొట్టే. ఇగో అన్నం తిను. ముందుకు వెళ్ళి అన్నం తినేసి అది వెళ్ళిపోయి నేను తీసుకుని వస్తాను. ఫోన్ వెళ్ళిపోండి. అలాగే పోండి.